చాలాసార్లు మనం చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. మన మైండ్ చెడు మీదే ఎక్కువ ఫోకస్ అవుతూ ఉంటుంది. ఈ వారంలోనే ఆ విమానం కూలి చనిపోయినప్పుడు చాలా మందికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇంటి కింద మన ఇంట్లో మనం అన్నం తింటున్నా కూడా చచ్చిపోతాం, అంతే కదా. నా ప్లేట్ నేను టైం అయిందని చెప్పేసి వెళ్ళి అన్నం పెట్టుకుని నా బెంచ్ మీద కూర్చుని నేను తింటుంటే కూడా నేను చచ్చిపోతానా? ఆ మాత్రం దానికి నీతి ఏంటి, మంచి ఏంటి, ఇతరులను ప్రేమించడం ఏంటి, ఇదంతా వేస్ట్. ఇలా ఏమి అంత కట్టుబడి బతకక్కర్లే, ఎలా పడితే అలా బతకొచ్చు ఇలా అంటారు కొంతమంది, అంటున్నారు ఇంకా ఇప్పటికీ కొంతమంది. బట్ క్రైస్తవుడు ఏమంటాడు? సమయములు కాలమును దేవుని చేతిలో ఉన్నాయి. భూమి దాని యొక్క సమస్త సంపాద్యము, దాని పరిపూర్ణత ఆయనవి. ఆత్మ శరీరం ఆయన చేశాడు, ఆయన ఇచ్చాడు. బంధాలు బంధుత్వాలు ఆయన ఇచ్చాడు, అన్నీ ఆయన ఇచ్చినవే. అయినప్పుడు ఆయన ఏం చేస్తే ఆ చర్యలకు నేను లోబడుంటా. ఈ మాట ఒకనాడు ఒక పేద అమ్మాయి నోట్లోంచి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆ మాటను పట్టుకునే ఇప్పటికీ క్రైస్తవ సమాజం ఆమెను ఎంతో గొప్పదని కొనియాడుతుంది. మరియా దేవదూత వచ్చి తనకి ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చిన తర్వాత ఆమె నోట్లోంచి వచ్చిన ఒకే ఒక సెంటెన్స్ ఏమంటుంది? నీ దాసురాలికి నీ ఇష్టము చొప్పున జరగనిమ్ము. ఈ మాట అనడం కేవలం పదాలతో చెప్పేసేది కాదు, చాలా చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ, ఎంతో బలమైన విశ్వాస స్థాయి అది మనలో రావాలి. కాబట్టి మన చుట్టూ జరుగుతున్న రకరకాల పరిస్థితులు మనల్ని కలవరపెట్టొచ్చు. ఇవాళ వేరే కుటుంబానికి జరిగింది, రేపొద్దున అదే మన కాళ్ళ దాకా వస్తే, మన కుటుంబంలో జరిగితే దేవుణ్ణి వదిలేస్తామా? దేవుడు లేడు, ఏం లేడండి అంటామా సులువుగా? నాకు ఏంటో ప్రార్థన చేయబుద్దేయట్లేదండి, దేవుడేంటో ఇలా చేస్తున్నాడు, ఆపట్లేదు. ఇలా నాతో బోల్డ్ మంది చెప్పారు కొన్ని సిచ్యువేషన్స్ జరిగిన తర్వాత. నేను చాలా విశ్వాసంగా ఉంటానక్క, కానీ నాకున్న సమస్యలను బట్టి నేను ఉండలేకపోతున్నాను. అంటే నీ పరిస్థితులకిను నీ విశ్వాసానికి సంబంధం నువ్వు పెట్టుకుంటున్నావా? నీ సంతోషానికిను నీ పరిస్థితులకి సంబంధం ఉందా? క్రైస్తవుడు అవన్నీ దాటి ఉండాలి ఖచ్చితంగా. నిరీక్షణ దేనికి ఆధారం? భక్తికి ఆధారమగు నిరీక్షణ. మరణం తర్వాత జీవితం ఉంది అనేది క్రైస్తవుని నిరీక్షణ. మరణమును గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తుని చూసినప్పుడు కలిగేది నిరీక్షణ. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది.